ఒకరోజు ఆలస్యమైతే ఓర్పు పట్టలేకపోతూ ఉన్నారు. ప్రార్థనకు జవాబు రాకపోతే ఓర్పు లేకపోతూ ఉన్నారు. పైగా ఏం చేశాడండి మాకు దేవుడు అని మాట్లాడే పరిస్థితికి వస్తున్నాం. ఏం చేశాడండి మాకు దేవుడు అని అంటూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంగతి చెప్పనా? ఏం చేశాడు దేవుడు మాకు అనే వారికి దేవుడు ఏం చేశాడో ఒక సంగతి చెబుతారు. ఇక్కడ చాలామంది ఆపరేషన్లు చేయించుకున్న వారు ఉండొచ్చు, అవునా? ఏదో ఒక ఆపరేషన్, అవునా? ఆ ఆపరేషన్ చేయించుకోవడానికి నువ్వు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు నీకేమి ఇచ్చారు? నొప్పి తెలియకుండా ఉండడానికి మత్తు మందు ఇచ్చారు, అవునా? ఆ మత్తు మందు ఈ దేవుడు ఇచ్చిందే. స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి ఇంత పరిజ్ఞానము, ఇంత టెక్నాలజీ లేనటువంటి ఆ కాలంలో ఏదైనా ఆపరేషన్ చేయాలంటే మనుషులకి విపరీతమైనటువంటి బాధ. మత్తు మందు లేదు అప్పుడు. ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే 10 మంది 20 మంది అతన్ని పట్టుకొని ఆపరేషన్ చేస్తే ఆ నొప్పికి తట్టుకోలేక చనిపోయేవారంట. ప్రసవమైనా, యాక్సిడెంట్లైనా, ఏదైనా సరే ఆపరేషన్ చేయాలంటే మహాభయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్న దినాల్లో ఒక వ్యక్తి, క్రీస్తుని నమ్మినటువంటి వ్యక్తి, బైబిల్ని చదివినటువంటి వ్యక్తి, బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదివి ఆ మాట ప్రకారంగా మత్తు మందు తయారు చేయటానికి అతడు పూనుకున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం అనుకుంటా. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటెముకలో ఎముకను తీసి ఆ చోటుని మాంసముతో పూడ్చివేసెను అని రాయబడి ఉంటుంది. ఆ మాట చదవగానే అతనికి ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలి అంటే అతడు గాఢ నిద్రపోవాలన్నమాట అని ఆలోచన కలిగింది. దేవుడు చేసిన ఒక ఆపరేషన్ అక్కడ చూశాడు. దేవుడు కూడా ఆపరేషన్ చేశాడు ఆదాముకి. తన ప్రక్కటెముకను ఇక్కడ సైడు కోసి ప్రక్కటెముకను తీసి ఆ తీసిన చోట మాంసం పెట్టి మరలా దాన్ని ఏం చేశాడంట? పూడ్చివేశాడంట. ఆ సందర్భాన్ని చూశాడు ఆ వ్యక్తి. చూసి, అంటే ఒక వ్యక్తి నిద్రించాలి అంటే, ఒక వ్యక్తికి ఆపరేషన్ జరగాలంటే అతడు గాఢ నిద్రపోవాలి. అంటే ఇక అతని శరీరం మీద ఏం జరుగుతుందో కూడా ఇక అతనికి తెలియకూడదు అన్నమాట అని అప్పుడు ఆ వ్యక్తి ఒక మందుని తయారు చేశాడు. ఫస్ట్ ఈథర్ అనేటువంటి మందుని తయారు చేశాడు. దానివల్ల పెద్ద ఫలితం కలగలేదు. ఆ తర్వాత క్లోరోఫామ్ అనేటువంటి మందుని కనుక్కున్నాడు. దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ రావటం ద్వారా మరలా దాన్ని మార్పులు చేసి మత్తు మందుని ఈ రోజున మనకు తీసుకొచ్చు. అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను ఇది నా వల్ల అయిన పని కాదు, నా దేవుని వల్ల కలిగినటువంటి పని అని చెప్పాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ బాధ తెలియకుండా ఆపరేషన్లు చేయించుకుంటున్నావంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఈ బైబిల్ గ్రంథం మాత్రమే. అతని పేరు జేమ్స్ సింప్సన్ అనేటువంటి వ్యక్తి. ఈరోజు చాలామంది ఏం చేశాడు నాకు దేవుడు అంటూ ఉన్నాడు. ఏం చేశాడని నాకు దేవుడు, ఏమిచ్చాడని నాకు దేవుడు? నీకోసం ప్రాణం పెట్టాడు, ఇంకెంతకన్నా ఇంకేం చేయాలా? మరణపు నీడలో ఉన్న నిన్ను బ్రతికించడానికి, జీవములో దాటించడానికి పరలోక వైభవాన్ని విడిచి నీ కొరకు వచ్చాడు. ఇంతకన్నా ఇంక మనకేం కావాలి? ప్రార్థనలో మనకేముండాలా? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా.